హాయ్! వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్. చాలామంది టెక్నీషియన్ యొక్క ఎగ్జామినేషన్ డేట్స్ ఎప్పుడని అడుగుతున్నారు. సో, అందరికి ఒకేసారి చెప్దాం. అదేవిధంగా టెక్నీషియన్‌కి సంబంధించి చాలా డౌట్స్ అనేది చాలా స్టూడెంట్స్‌లో ఉన్నాయి. అవన్నీ ఒకసారి క్లియర్ చేసే ప్రయత్నం చేద్దాం. సో, టెక్నీషియన్ ఎగ్జామ్స్ వచ్చేసి 99% మనకి జనవరి 2025లో ఉండే అవకాశం ఉంది. 1% మనకి 2024 అక్టోబర్‌లో ఉండే అవకాశం ఉంది. సో, నేను సోర్సు తీసుకొనే చెప్తున్నాను. ఏదో మాట పైన చెప్పట్లేదు. ఖచ్చితంగా ఈ 2 డేట్స్‌లో ఏదో ఒక మంత్‌లోనే ఉండే అవకాశం ఉంటుంది. ఎక్కువ ఛాన్స్ 2025 జాన్వరిలో టెక్నీషియన్ గ్రేడ్ 1 మరియు టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎగ్జామినేషన్స్ ఉంటాయి. లేదా 2024 అక్టోబర్‌లోనే ఉండే ఛాన్స్ ఉంది. ఎగ్జామినేషన్స్ రెండిటికి ఒకే ఎగ్జామినేషన్స్ అని చాలామంది అనుకుంటున్నారు. నోటిఫికేషన్‌లో క్లియర్‌గా మెన్షన్ చేశాడు. గ్రేడ్ 1కి సెపరేట్ ఎగ్జామ్, గ్రేడ్ 3కి సెపరేట్ ఎగ్జామ్. అండ్ చాలామంది CBT 2 ఉంటుందా అని అడుగుతున్నారు. కేవలం ఓన్లీ ఒకే ఒక ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎగ్జామినేషన్ తర్వాత మీకు డైరెక్ట్ మెడికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇటువంటివి ఉంటాయి. సో, మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. 2 CBTలు కాదు. ఒకే ఒక CBT ఉంటుంది. గ్రేడ్ 1కి సెపరేట్ CBT, గ్రేడ్ 3కి సెపరేట్ CBT మళ్ళీ రెండిటి కలిపి ఒకే ఎగ్జామ్ అనుకోవద్దు మీరు. గ్రేడ్ 1కి సెపరేట్ ఎగ్జామ్, గ్రేడ్ 3కి సెపరేట్ ఎగ్జామ్. అండ్ ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ కూడా ఎక్కువ ఉండకపోవచ్చు. ఒక రోజు తర్వాత రోజే ఉండొచ్చు. ఎన్టీపీసీ మనం చూసుకున్నాము. మెయిన్స్ ఎగ్జామినేషన్ CBT 2లో లెవెల్ 2 ఎగ్జామినేషన్ మొదటి రోజు పెట్టి లెవెల్ 3 ఎగ్జామినేషన్ ఆ తర్వాత రోజు ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు. ఆ విధంగా 4 రోజులు వరుసగా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేశారు. సేమ్ అదే విధంగా టెక్నీషియన్ గ్రేడ్ 1, టెక్నీషియన్ గ్రేడ్ 3 ఒక రోజు తర్వాత నెక్స్ట్ రోజే ఎగ్జామినేషన్ ఉండొచ్చు. ఇది నా అంచనా మాత్రమే. ఫుల్ క్లారిటీ కోసం మొత్తం టెక్నీషియన్‌కి సంబంధించిన నోటిఫికేషన్ ఆన్‌లైన్ అప్లై చేసుకున్న తర్వాత మనకి ఫుల్ డీటెయిల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా టెక్నీషియన్‌లో చాలా మందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. నేను ఇంకో సోర్స్ కూడా చెప్తున్నాను మీకు. మళ్ళీ టెక్నీషియన్‌కి సంబంధించిన నోటిఫికేషన్ ఏప్రిల్ 2025లో వస్తుంది కాబట్టి 2025 ఏప్రిల్ లోపల మనకి ఈ నోటిఫికేషన్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. సో, కాబట్టి జనవరిలో ఎగ్జామినేషన్ పెట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత ఫిబ్రవరిలో డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్, తర్వాత డీవీలు ఆ విధంగా మనకి ఏప్రిల్ వరకు 2024 నోటిఫికేషన్ కంప్లీట్ అవుతుంది. యాజ్ పర్ ఆర్ఆర్‌బీ క్యాలెండర్ ప్రకారం ఇక్కడ మీకు డిస్‌ప్లే పైన చూపిస్తున్న క్యాలెండర్ ఇది ఆర్ఆర్‌బీ క్యాలెండర్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే టెక్నీషియన్ నోటిఫికేషన్ వచ్చేసి ఏప్రిల్ నుంచి జూన్ లోపల ఎప్పుడైనా పడొచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి 2025 నోటిఫికేషన్ ఏప్రిల్ నుంచి జూన్ లోపల మరి రావాలి కాబట్టి ఆ లోపలే మనకి ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన ఎగ్జామినేషన్ అదేవిధంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇంకో సోర్స్ నేను చెప్పింది ఏంది అంటే ఎందుకు మీకు జనవరిలోనే ఉండే అవకాశం ఉంది అంటే ఇక్కడ మనకి ఏఎల్పీకి సంబంధించిన డిస్‌ప్లే పైన ఏఎల్పీకి సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్స్ ఇచ్చాడు. CBT 1 వచ్చేసి జూన్ లేదా ఆగస్ట్‌లో ఉండే అవకాశం ఉందన్నాడు. ఒకవేళ CBT 1 ఎగ్జామినేషన్ జూన్ లేదా ఆగస్ట్‌లో ఉంటే ఆగస్ట్ తర్వాత సెప్టెంబరే. మనకి సెప్టెంబర్‌లో CBT 2 ఎగ్జామినేషన్ ఏఎల్పీ కండక్ట్ చేస్తామని చెప్పారు. ఆ తర్వాత మనకి కేవలం ఒకే ఒక మంత్ ఖాళీ ఉంది అక్టోబర్ నెల. ఆ నెలలో పెడితే టెక్నీషియన్స్ పెట్టాలి. లేకపోతే జనవరిలోనే ఉంటది. నవంబర్‌లో వచ్చేసి యాప్టిట్యూడ్ టెస్ట్ ఏఎల్పీకి కండక్ట్ చేస్తున్నాడు. ఆ తర్వాత డిసెంబర్‌లో వచ్చేసి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏఎల్పీకి సంబంధించి ఉంటుంది కాబట్టి మనకి జనవరి 2025 లేదా డిసెంబర్ ఎండింగ్ ఈ రెండిట్లో ఏదో ఒకటి 99% కన్ఫర్మ్. మిగతా 1% 2024 అక్టోబర్‌లో ఉండే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇంకా టెక్నీషియన్‌కి సంబంధించి కొంతమందికి డౌట్స్ ఉన్నాయి. ఇది ఆర్ఆర్‌బీ అఫీషియల్‌గా రిలీజ్ చేసిన క్వెషన్ అండ్ ఆన్సర్స్ నోటీస్ ఇది. దీంట్లో కొన్ని అందరికి ఎక్కువగా ఉన్న క్వెషన్స్‌కి నేను ఒకసారి సింపుల్‌గా మీకు అతి తక్కువ టైంలో ఆన్సర్ చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ 18వ క్వెషన్ చూడండి. ఐ హావ్ క్వాలిఫికేషన్ ఇన్ బోత్ 10+2 విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్ అండ్ ఐటీఐ ఇన్ ప్రిస్క్రైబ్డ్ ట్రేడ్స్. సో, నేను 2 అప్లికేషన్స్ సబ్మిట్ చేయొచ్చా? అంటే నాకు 10+2 ఉంది. అంటే ఇంటర్మీడియట్‌లో ఎంపీసీ చేశాను. అదేవిధంగా ఐటీఐ కూడా ఉంది. సో, నేను సిగ్నల్ అండ్ టెలికామ్‌కి సెపరేట్ అప్లికేషన్, అదేవిధంగా మిగతా ట్రేడ్‌కి సెపరేట్ అప్లికేషన్ పెట్టుకోవచ్చా అంటే మీరు అలా పెట్టుకోకూడదు. అయితే మీరు ఐటీఐ ట్రేడ్‌కి సంబంధించిన ట్రేడ్ అన్నా సెలెక్ట్ చేసుకోవాలి. లేకపోతే సిగ్నల్ అండ్ టెలికామ్‌కైనా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది 18వది. నెక్స్ట్ 19వది ఐ హావ్ మనకి లేజర్ సర్జరీ గురించి ఇక్కడ అడగడం జరిగింది. యామ్ ఐ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్ మనకి ఇచ్చిన రిక్రూట్మెంట్ ప్రకారం A3 స్టాండర్డ్స్ ప్రకారము మనకి సర్జరీ అనేది నాట్ ఎలిజిబుల్ ఫర్ ద పోస్ట్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. సో, కాబట్టి ఒకసారి మీరు అది గమనించగలరు.
నెక్స్ట్ 53 క్వశ్చన్స్ అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. 53వ క్వశ్చన్ ఏంటి? ఐ హావ్ డన్ డిప్లొమా డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్. అంటే డిప్లొమా కంప్లీట్ అయింది. లేకపోతే కొంతమందికి ఇంజినీరింగ్ కంప్లీట్ అయి ఉంటుంది. బీటెక్. సో కెన్ ఐ అప్లై ఫర్ ద పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్ గ్రేడ్ 3? అంటే మీకు డిప్లొమా ఉంది, లేకపోతే బీటెక్ ఉంది. మీకు ఈ రెండిట్లో ఏదో ఒక క్వాలిఫికేషన్ ఉండి నేను గ్రేడ్ 3కి అప్లై చేసుకోవచ్చా అంటే అసలు మీరు అప్లై చేసుకోవడానికి అర్హులు కాదు అని చెప్పేసి కింద ఆన్సర్ ఇవ్వడం జరిగింది. కేవలం ఐటీఐ ఉన్న వాళ్ళకి మాత్రమే టెక్నీషియన్ గ్రేడ్ 3కి అప్లై చేసుకోవచ్చు. టెక్నీషియన్ గ్రేడ్ 1కి మీకు డిప్లొమా లేకపోతే ఇంజనీరింగ్ ఉన్నా కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ 64వ క్వశ్చన్ చూద్దాం. ఇవన్నీ చెప్పాలంటే మీకు ఒక 1 అవర్ వీడియో పడుతుంది. ఎక్కువగా రిపీటెడ్గా డౌట్స్ అడుగుతున్న వాటి గురించే చెప్తున్నాను. లాస్ట్ ఇది ఒకసారి 64th చూద్దాం. వాట్ ఈస్ ద 64 వాట్ ఈస్ ద సిలబస్ ఫర్ సిబిటి ఆఫ్ టెక్నీషియన్ 1 సిగ్నల్? సో మనకి టెక్నీషియన్కి సంబంధించిన సిగ్నల్ సిలబస్ అనేది నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది ఒకే ఒక సిలబస్ సేమ్ సిలబస్ అనుకుంటున్నారు. టెక్నీషియన్ 1కి టెక్నీషియన్ 3కి. టెక్నీషియన్ 1కి వేరే సిలబస్ ఉంది, టెక్నీషియన్ గ్రేడ్ 3కి వేరే సిలబస్ ఉంది. ఆర్బీకి సంబంధించి మనము ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి కొన్ని బుక్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. గతంలో ఒక వీడియో చేశాను. ఒకసారి స్టూడెంట్స్ అందరు అడుగుతున్నారు బుక్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూపించండి, ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి. అందుకని ఈ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. సో ఆర్ఆర్బీకి ప్రిపేర్ అయ్యే ప్రతి వ్యక్తి చేతిలో ఉండాల్సిన బుక్స్ ఇవి మనం. ఎందుకంటే ఇది నా బుక్స్ అని నేను చెప్పట్లేదు. మొట్టమొదటిసారిగా అసలుకి ఒక మ్యాథమెటిక్స్ అంటే ఆర్ఆర్బీకి ఏ విధంగా ఇస్తాడో, అసలుకి మనకి ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయో, ఎటువంటి మోడల్స్ వస్తాయో వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా రూపొందించిన మ్యాథమెటిక్స్ బుక్ ఇది. మీకు డిస్ప్లే పైన కనిపిస్తుంది. దీంట్లో 146 టైప్స్ ఉన్నాయి, అంటే మోడల్స్ ఉన్నాయి. మొత్తం కలిపి ఒక్కొక్క చాప్టర్కి కొన్ని మోడల్స్ చొప్పున ఆ విధంగా 146 మోడల్స్ ఉన్నాయి. 1404 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి. సో ఇది మొత్తం మనకి రైల్వేకి సంబంధించినవి. రైల్వేలో వచ్చే ప్రతి మోడల్ అనేది కవర్ చేయడం జరిగింది. ఇది నేను చెప్పట్లేదు, మీకు ఈ వీడియో మొత్తం చూడండి ఒకసారి క్లియర్గా. నేను అన్ని టైప్స్ చూపిస్తాను, ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయి, నిజమో కాదో మీకే అర్థమవుతుంది. ఇది అర్థమెటిక్ మ్యాథమెటిక్స్ తెలుగు మీడియం బుక్ ఇది. అండ్ నెక్స్ట్ జనరల్ సైన్స్ బుక్ ఉంటుంది. ఇది దీంట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మొత్తం టోటల్ కవర్ చేయడం జరిగింది. ప్రతి ఏఎల్పి, ఎన్టీపీసీ, గ్రూప్ డి, జేఈ, ఆర్పిఎఫ్ టెక్నీషియన్కి ఉపయోగపడుతుంది. ఇది ఇంగ్లీష్ మీడియం బుక్. అర్థమెటిక్ మ్యాథ్స్ సేమ్ ఉంటుంది. 146 మోడల్స్, అదేవిధంగా 1404 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చాప్టర్ వైజ్ ఉంటాయి. అండ్ ఇది జనరల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం బుక్. అతి త్వరలోనే మనకి రీజనింగ్, అదేవిధంగా ఏఎల్పికి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అది కూడా బుక్స్ అనేది రిలీజ్ కాబోతున్నాయి. ఒకసారి ఈ బుక్స్ అనేది ఏ విధంగా ఉంటాయి, దీంట్లో ఇండెక్స్ ఎలా ఉంటుంది, అసలు మ్యాటర్ ఏంటి అనేది నేను ఏదో మిమ్మల్ని బ్లైండ్గా తీసుకోమంటలేదు. ఒకసారి ఎలా ఉంటుందో మనం క్లియర్గా చూద్దాం. ఒకసారి చూడండి. ఇది ఇంగ్లీష్ మీడియం మ్యాథమెటిక్స్కి సంబంధించిన ఇండెక్స్ పేపర్ ఇది. నేను వీడియో కూడా చూపిస్తాను రియల్గా బుక్ ఎలా ఉంటుందో. ఒకసారి మొత్తం పూర్తిగా వీడియో చూడండి. మళ్ళీ మీరు కమెంట్ సెక్షన్లో అడుగుతారు ఇండెక్స్ చూపియండి, ఎన్ని పేజెస్ ఉన్నాయి, లేకపోతే ఎలా తీసుకోవాలని. మొత్తం మీరు వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది. నెంబర్ సిస్టమ్ అని ఇచ్చాను. దీంట్లో 12 మోడల్స్ ఉన్నాయి చూడండి. ప్రాబ్లమ్స్ ఆన్ నార్మల్ నెంబర్స్, అదేవిధంగా ప్రాబ్లమ్స్ ఆన్ కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్, అదేవిధంగా ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్ పైన. టైప్ 3 వచ్చేసి ఫైండింగ్ ప్రైమ్ నెంబర్స్ని కనుక్కోవడం పైన. 4th నెంబర్ వచ్చేసి సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, అడిషన్, డివిజన్ పైన. టైప్ 5 వచ్చేసి ఫైండింగ్ ద లార్జెస్ట్. ఈ విధంగా ప్రతి ఒక్క టైప్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. డెసిమల్ ఫ్రాక్షన్స్లో 11 మోడల్స్ ఉన్నాయి. ఎల్సిఎఫ్, హెచ్సిఎఫ్లో మనకి 12 మోడల్స్ ఉన్నాయి. సింప్లిఫికేషన్లో 6 మోడల్స్, కరణలు, ఘాతాంకాల్లో 5 మోడల్స్, రేషియో ప్రపోర్షన్లో 10 మోడల్స్, పర్సంటేజ్లో 10 మోడల్స్, యావరేజ్లో 10 మోడల్స్, మెన్సురేషన్లో 12 మోడల్స్, టైమ్ అండ్ వర్క్లో 10 మోడల్స్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్లో 5, సింపుల్ ఇంట్రెస్ట్లో 10, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో 10, ప్రాఫిట్ అండ్ లాస్లో 8, ఆల్జిబ్రాలో 11, జామెట్రీలో 12, ట్రిగనమెట్రీలో 7. మీరు పాస్ చేసి చూసుకోవచ్చు ఏ టైప్స్ ఏమేమి ఉన్నాయి అనేది. మొత్తం చదివి వినిపించాలంటే మొత్తం వీడియో పెద్దగా అవుతుంది. ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్. మీకు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, సపోజ్కి మనకి ఇంగ్లీష్ మీడియంలో కావచ్చు, తెలుగు మీడియంలో కావచ్చు, ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అనేది నెంబర్ 1 ఇప్పటి నుంచే కాదు, కొన్ని సంవత్సరాల నుంచి. కానీ అది ఇప్పుడు ఆర్ఆర్బీకి స్పెషల్గా పనికొస్తుందా అనేది మీరే ఆలోచించుకోవాలి. ఈ బుక్ అనేది ఆర్ఆర్బీకి స్పెషల్గా తయారు చేయడం జరిగింది. దాంట్లో స్టాటిస్టిక్స్ అనేది ఉండదు. ఇది స్టాటిస్టిక్స్ దీంట్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది, ఇంక్లూడ్ చేయడం జరిగింది. అదేవిధంగా కోఆర్డినేట్ జామెట్రీ కూడా మనకి వేరే బుక్స్లలో దొరకవు. మనం స్పెషల్గా కోఆర్డినేట్ జామెట్రీ నుంచి ఆర్ఆర్బీకి స్పెషల్గా ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి మనకి, ఫైండ్ ద కోఆర్డినేట్స్, బిందువులు కనుక్కోమని ఇస్తాడు, బిందువుల మధ్య దూరం కనుక్కోమని క్వశ్చన్స్ ఇస్తాడు. ఇవన్నీ మోడల్స్ కవర్ చేయడం జరిగింది. ఆ విధంగా మనకి ఇది మ్యాథమెటిక్స్కి సంబంధించిన ఇండెక్స్. నెక్స్ట్ ఇది తెలుగు మ్యాథమెటిక్స్ తెలుగు. సంఖ్యా వ్యవస్థ నుంచి ఎన్ని ఉన్నాయి, భాజనీయ సూత్రాలు, భిన్నాలు,
ఎల్సిఎం, హెచ్సిఎఫ్, కాసగాసాగా, సూక్ష్మీకరణలు, కరణులు, నిష్పత్తి అనుపాతం, శాతాలు, భాగస్వామ్యం, సరాసరి, క్షేత్రమితి, పని కాలం. సపోజ్ పని కాలం చూడండి, ఏ కామా బి మరియు బి కామా బి సి ఇద్దరు కలిసి చేసే పని విడివిడిగా ఇచ్చినప్పుడు వాళ్ళు ముగ్గురు కలిసి చేసే పని కనుగొనుట. ఇటువంటి క్వశ్చన్స్ మనకి డైరెక్ట్ రైల్వేలో వస్తాయి. అదేవిధంగా ఏ యొక్క పని దినములు మరియు బి యొక్క పని దినములు ఇచ్చినప్పుడు ఇద్దరు కలిసి పనిచేసే పని దినములు కనుగొనుట. టైప్ 3 రోజులు మరియు గంటలకు సంబంధించింది. కొన్ని హవర్స్‌కి, అంటే ప్రతి ఒక్క క్వెషన్ రోజులకు సంబంధించిందే ఉండదు. కొన్ని టైప్ ఆఫ్ క్వెషన్స్ హవర్స్‌కి సంబంధించింది, గంటలకు సంబంధించి కూడా ఉంటుంది. ఆ విధంగా చూడండి. టైప్ 7 సామర్థ్యానికి సంబంధించింది. టైప్ 8 పురుషులు, మహిళలు, బాలురికి సంబంధించిన ప్రశ్నలు. అంటే ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు, ఒక బాలుడు ఇన్ని రోజుల్లో పనిచేస్తే 10 మంది పురుషులు, 20 మంది మహిళలు, నలుగురు బాలురు ఎన్ని రోజుల్లో పని పూర్తి చేస్తారు? ఇటువంటి క్వెషన్స్ ఇవి. ఆ విధంగా మనకి అన్ని టైప్స్ అనేది కవర్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ సైన్స్. భౌతిక శాస్త్రం నుంచి ప్రతి ఒక్క ప్రమాణాలు, కొలతల్లో ఏ టాపిక్స్ ఉన్నాయి, యాంత్రిక శాస్త్రంలో ఏ టాపిక్స్ ఉంటాయి, గురుత్వాకర్షణ నుంచి ఏ టాపిక్స్ ఉన్నాయి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ బుక్ తయారు చేస్తున్నప్పుడు నాకే ఒక ఐడియా వచ్చింది. నాకు సైన్స్ మీద చాలా పట్టుంది. కానీ బుక్ తయారు చేస్తున్నప్పుడు ఆర్ఆర్బి వాడు ఏ టాపిక్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాడు, ఏ టాపిక్ పై నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది నాకు ఈజీగా అర్థమైపోయింది. సో అంత మీకు ఈ బుక్ అనేది బాగా యూజ్ అవుతుంది. జనరల్ సైన్స్ అనేది మొత్తం లాస్ట్ 10 ఇయర్స్ ప్రతి ఒక్క బిట్ అనేది కవర్ చేయడం జరిగింది. టోటల్ బిట్ బ్యాంక్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఇక్కడ చూపించిన ప్రతి ఒక్క టాపిక్ పైన ఉంటాయి. ఒక్కొక్క టాపిక్లో 100 క్వశ్చన్స్ ఉంటాయి. కొన్ని టాపిక్లో అయితే ఒకే ఒక క్వశ్చన్ ఉంది. ఆ ఒక్క క్వశ్చన్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆ టాపిక్ అలా మెన్షన్ చేస్తే మీకు అది మరీ అంత ఇంపార్టెంట్ కాదు ఆ టాపిక్ అని అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఆ టాపిక్ కూడా మీరు చదవాలనుకుంటే ఆ క్వశ్చన్ ఏదైతే వచ్చిందో ఆ సబ్ టాపిక్ నుంచి చదువుకుంటే సరిపోతుంది. ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకుంటారనే ఉద్దేశంతో మీకు ప్రతి ఒక్కటి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మీకు ఇక్కడ చూడండి, క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఏ విధంగా పీడిఎఫ్ ఓపెన్ అవుతుందో నేను చూపిస్తున్నాను. అది కూడా మీరు చూడొచ్చు. ఒకవేళ మీరు ఈ బుక్స్ తీసుకోవాలి అనుకుంటే అర్థమెటిక్ బుక్ వచ్చేసి మీకు 545 రూపీస్ ఉంటుంది తెలుగు మీడియం. సైన్స్ వచ్చేసి 480 రూపీస్ ఉంటుంది. అర్థమెటిక్ ఇంగ్లీష్ మీడియం కూడా 545 ఉంటుంది. సైన్స్ వచ్చేసి 480 రూపీస్ ఉంటుంది. ఎటువంటి డెలివరీ ఛార్జెస్ ఉండవు. కేజీకి డిటీడీసీలో 100 రూపీస్ తీసుకుంటారు. కాకపోతే మీకు డెలివరీ ఛార్జ్ లేకుండానే డైరెక్ట్ మీ ఇంటికే పంపించడం జరుగుతుంది. మీరు ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా మీకు అక్కడికి సర్వీస్ అనేది ఉంటుంది. ఒకవేళ డిటీడీసీలో లేకపోతే కనుక మీకు పోస్టల్ నుంచి డైరెక్ట్ రిజిస్టర్ పోస్ట్ అనేది మేము చేస్తాము. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్పే లేదా గూగుల్ పే నెంబర్కి మీరు అమౌంట్ పే చేసుకోవచ్చు. రెండు కూడా సేమ్ నెంబర్సే. మీరు విడివిడిగా పే చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు 2 బుక్స్ తీసుకుంటుంటే 2 బుక్స్ యొక్క టోటల్ అమౌంట్ మీరు ఒకేసారి పే చేసేయచ్చు. లేకపోతే మీరు 3 బుక్స్ 4 బుక్స్ తీసుకున్నట్లయితే 4 బుక్స్ యొక్క టోటల్ పేమెంట్ ఒకేసారి పే చేయొచ్చు. లేకపోతే ఒక బుక్ కావాలనుకుంటే ఒక్క బుక్ యొక్క పేమెంట్ కూడా ఒకేసారి పే చేయొచ్చు. చేసిన తర్వాత ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్నాను చూడండి, పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ పంపించాలి. కింద వాట్సాప్ నెంబర్ ఉంది, సేమ్ నెంబర్ ఇది కూడా. ఆ వాట్సాప్ నెంబర్కి మీరు ఏమేమి పంపిస్తే మీకు బుక్స్ అనేది వితిన్ 4 to 5 డేస్లో వచ్చేస్తాయో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ పంపాలి ఫస్ట్. ఆ తర్వాత బుక్స్ యొక్క పేరు, మీరు ఏ బుక్స్ తీసుకుంటున్నారు, ఆ మ్యాథమెటిక్స్ బుక్కా లేకపోతే సైన్స్ బుక్కా అది మెన్షన్ చేయాలి. ఆ తర్వాత బుక్ యొక్క మీడియం, అది తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా. ఆ తర్వాత కింద అడ్రస్ మెన్షన్ చేయాలి. అడ్రస్లో మీ నేము, అవసరమైతే మీ నాన్నగారి పేరు కూడా మెన్షన్ చేయొచ్చు. ఆ తర్వాత హౌస్ నెంబరు, తర్వాత విలేజ్, మండలు, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్ మాత్రం మ్యాండేటరీ. పిన్ కోడ్ జాగ్రత్తగా మీరు చూసుకొని పంపించండి. పిన్ కోడ్ ద్వారానే డైరెక్ట్ మీ ఇంటికి రావడం జరుగుతుంది. ఆ తర్వాత కాంటాక్ట్ నెంబర్, మీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చినట్లయితే డైరెక్ట్ బుక్స్ అనేది మీ ఇంటికే రావడం జరుగుతుంది. ఇంకా దీని గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మీకు కింద కమెంట్ సెక్షన్లో అడగవచ్చు. నేను అందరికీ రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. మనకి వితిన్ ఒక 10 to 15 డేస్లోనే మనకి ఏఎల్పికి అసలు అద్భుతమైన మెటీరియల్ ఒకటి వస్తుంది, సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి. అదేవిధంగా రీజనింగ్ కూడా ఒక బుక్ అనేది రెడీ అవుతుంది. ఇవన్నీ మీకు 100% యూజ్ అవుతాయి. ఈసారి సికింద్రాబాద్ జోన్లో ఉన్న పోస్టులన్నీ మన తెలుగువారే సాధించుకోవాలి అనే ఉద్దేశంతో తెలుగువారికి, అదేవిధంగా 2 రాష్ట్రాల వారికి ఉపయోగపడే విధంగా మనము ఈ మెటీరియల్ అనేది రెడీ చేయడం జరిగింది. ఆల్ ద బెస్ట్. జై హింద్.